తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నారాయణపేట జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. పాఠాలు నేర్చుకోవడానికి పాఠశాలకు వెళ్లిన ఓ చిన్నారి ఇంటికి తిరిగి రాకుండానే కన్నుమూయడం గ్రామాన్ని శోకసంద్రంలో ముంచేసింది. నారాయణపేట మండలం ఎక్లాస్పూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న పిచ్చకుంట్ల రంజిత్ కుమార్ అనే విద్యార్థి నాగుపాము కాటుకు గురై మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రతిరోజులాగే రంజిత్ కుమార్ పాఠశాలకు వెళ్లాడు. తన తరగతి గదిలో కిటికీ పక్కన కూర్చొని పాఠాలు వింటున్న సమయంలో ఊహించని ప్రమాదం జరిగింది. కిటికీ గుండా లోపలికి వచ్చిన నాగుపాము ఒక్కసారిగా బాలుడిని కాటేసింది. మొదట ఏం జరిగిందో అర్థం కాక ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పరిస్థితిని గుర్తించిన ఉపాధ్యాయులు ఎలాంటి ఆలస్యం చేయకుండా బాలుడిని సమీపంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ పాము విషం శరీరం అంతా వ్యాపించడంతో బాలుడి పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో ఎక్లాస్పూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉదయం ఆనందంగా పాఠశాలకు వెళ్లిన బిడ్డ సాయంత్రానికి మృతదేహంగా ఇంటికి చేరుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. గ్రామస్తులు కూడా ఈ ఘటనతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సంఘటన తర్వాత గ్రామస్తులు ప్రభుత్వ పాఠశాల నిర్వహణపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పాఠశాల ఆవరణలో క్లీన్లీనెస్ లేకపోవడం, చుట్టూ పొదలు, చెత్త, కలుపు మొక్కలు పెరిగిపోవడం వల్లే పాములు, విష పురుగులు తరచూ పాఠశాలలోకి వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. పలుమార్లు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అంటున్నారు. వర్షాకాలంలో ఈ సమస్య మరింత తీవ్రమవుతుందని, పాఠశాల పరిసరాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహించారని విమర్శిస్తున్నారు. ఈ ఘటన తర్వాత విద్యార్థుల తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పిల్లలను చదువుకోవడానికి పాఠశాలలకు పంపుతున్నాం, కానీ అక్కడే వారి ప్రాణాలకు ప్రమాదం ఉంటే ఎలా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల భద్రతకు సంబంధించిన సేఫ్టీ ప్రోటోకాల్ అమలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు గ్రామస్తులు బాలుడి మృతికి కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యం వల్లే ఈ విషాదం జరిగిందని ఆరోపిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో భద్రతా ప్రమాణాలను వెంటనే అమలు చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై సంబంధిత అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. పాఠశాల పరిసరాల పరిస్థితి, భద్రతా ఏర్పాట్లు, ఘటనకు దారితీసిన కారణాలపై విచారణ జరిగే అవకాశం ఉంది. అవసరమైతే సంబంధిత శాఖల నుంచి నివేదికలు కూడా కోరే అవకాశం ఉంది. మొత్తంగా చదువుకోవడానికి వెళ్లిన ఓ చిన్నారి పాఠశాల ప్రాంగణంలోనే పాము కాటుకు బలవడం అత్యంత విషాదకరమైన విషయం. ఈ ఘటన ఒక కుటుంబానికే కాదు, ప్రభుత్వ పాఠశాలలో భద్రతా ప్రమాణాలపై కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా పాఠశాలల్లో సేఫ్టీ, క్లీన్లీనెస్, రెగ్యులర్ మానిటరింగ్ వంటి చర్యలను ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఈ విషాదం మరోసారి గుర్తు చేస్తోంది. నా పేరు శ్రీధర్. మా గ్రామం వచ్చేసి ఎక్లాస్పూర్, నారాయణపేట డిస్టిక్. మా విలేజ్లో జరిగింది ఏంటంటే, ఒక అబ్బాయి పాము కాటు వల్ల చనిపోవడం జరిగింది. దీనివల్ల ఊరికి చాలా బాధాకరమైన విషయం. స్కూల్ని ప్రిన్సిపల్ గారు పట్టించుకోవడం లేదు కాబట్టి ఇలా ఈ సన్నివేశాలన్నీ జరగడం మనం చూస్తున్నాం కల్లారా. కానీ ఈ స్కూల్ దగ్గర గడ్డి మొలవడం కానీ ఇలాంటి ఎన్నో విషయాలను కూడా సార్ పట్టించుకోవడం లేదు. ఇందువలన పిల్లవాడు చనిపోవడం జరిగింది. స్కూల్ పక్కనే, క్లాస్ పక్కనే, కిటికీ పక్కనే గడ్డి మొలవడం వల్ల కూడా ఆ గడ్డిని తీయలేని పరిస్థితిలో ప్రిన్సిపల్ గారు ఏం చేస్తున్నారని మేము అడుగుతున్నాము. ప్రిన్సిపల్ గారిని ముందుగా సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాము. నమస్కారం, నా పేరు గుర్లపల్లి శివకుమార్, ఏబీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఈరోజు ఎక్లాస్పూర్ గ్రామ ఉన్నత పాఠశాలలో జరిగిన సంఘటన ఏమిటంటే, ఒక చిన్నారి క్లాస్లో ఉండగా పాము కాటుకి గురై చనిపోవడం జరిగింది. ఈ యొక్క సంఘటనకి ముఖ్య కారణం ప్రధానోపాధ్యాయులు. ఎందుకనగా ఈ యొక్క పాఠశాలలో ఏ ఒక్క కిటికీకి కూడా జాలి లేకపోవడం, అదేవిధంగా కిటికీలు కరెక్ట్ లేకపోవడం, అదేవిధంగా ఈ యొక్క గ్రామ పాఠశాలలో సరైన క్లీనింగ్ లేకపోవడం, అదేవిధంగా గ్రామ పాఠశాల పక్కనే ఎంతో గడ్డి మొలిచినా కూడా, తరగతి గది పక్కనే ఎంతో గడ్డి మొలిచింది, అయినా కూడా దాన్ని ఇంతవరకు కూడా క్లీన్ చేయకపోవడం వర్షాకాలంలో ఈ యొక్క పాఠశాల యాజమాన్యంపై చాలా నిర్లక్ష్యం చూస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క పాఠశాల ప్రిన్సిపాల్ని వెంటనే సస్పెండ్ చేసి వేరే ప్రిన్సిపాల్ని నియమించాలని కోరుతున్నాం గ్రామం తరపు నుంచి.